కోస్ట్ గార్డ్ను చూసి 1800 కోట్ల విలువైన డ్రగ్స్ను సముద్రంలో పడేసిన స్మగ్లర్లు. దేశంలోకి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను గస్తీ దళం భగ్నం చేసింది. అరేబియా సముద్రంలో స్మగ్లర్లు విసిరేసిన 1800 కోట్ల విలువైన డ్రగ్స్ను కోస్ట్ గార్డ్ అండ్ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. అరేబియా సముద్రంలో భారత సముద్ర జలాల సరిహద్దు వద్ద ఏప్రిల్ 12-13 అర్ధరాత్రి వేళ తీర గస్తీ దళం ఏడిఎస్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ బోటు కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో దాని దగ్గరకు వెళ్ళాయి. కోస్ట్ గార్డ్ నౌకను చూడగానే బోట్లోని స్మగ్లర్లు తన వద్ద ఉన్న సరుకును సముద్రంలో పడేసి పారిపోయారు. కోస్ట్ గార్డ్ ఏటీఎస్ సిబ్బంది సముద్రంలో దిగి సరుకును పట్టుకున్నారు. అందులో 300 కిలోలకు పైగా నిషేధిత మెథాఫెటామిన్ అనే మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1800 కోట్లకు పైగా ఉంటుందనేసి పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్ను ఏటీఎస్కు అప్పగించినట్లు తీర గస్తీ దళం ఓ ప్రకటన విడుదల చేసింది.